అందరూ కూడా ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క ఘనమైనటువంటి నామానికి మహిమ కలుగుగాక. ఈరోజు ఆయన సన్నిధిలో మనందరం కూడా ఈ విధంగా మనం స్తుతించి ప్రభుని కనపరచడానికి దేవునికి వచ్చినారు. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క చక్కటి సమయాన్ని బట్టి దేవుడికి మేము ఎంత కలుగును పడతాం. కనుక దేవుని యొక్క వాక్యం నుంచి రహాన్ రాసినది సువార్త అందరూ కూడా చూడండి. రహాన్ రాసినది సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయము 10వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టెను. యేసు ఎవరో తెలుసా అనేటువంటి అంశం మీద ఈరోజు మరొక మాట మనము తెలుసుకున్నాం. నీకు యేసు ఎవరో తెలుసా అనేటువంటి అంశం మీద మనం మాట్లాడుకుంటున్నప్పుడు యేసు ఎవరో తెలుసా లేక నీకు తెలుసా అంటే ఆయన మంచి కాపరి. యేసు ప్రభువారు మంచి కాపరి అనే విషయాన్ని మనము ఇక్కడ మనం గమనించగలుగుతున్నాం. ఇక్కడ యేసు ప్రభువారు ఆయన అనేక సంగతులను భూమి మీద ఉన్నప్పుడు ఆయన బోధించారు. అనేక సంగతులను ఆయన ఎదుగు వచ్చి వారికి బోధించడం జరిగింది. అంతటి మాత్రమే కాకుండా యేసు ప్రభు వారు తన శిష్యులైన వారిని గురించి లేక ఆయన శిష్యులైన వారికి ఆయన కూడా పెట్టుకుంటున్నప్పుడు కూడా ఆయన మాట్లాడటం జరిగింది చాలా సంగతులు. అయితే ఈ యొక్క యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా ఆయన మరొక విషయాన్ని ప్రస్తావించాడు. అదేంటంటే గొర్రెల గురించి మాట్లాడుతున్నాడు. ఈ 10వ అధ్యాయము 11వ వచనంలో చదువుతుంది. నేను గొర్రెలకు మంచి కాపరిని గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టెను. నేను గొర్రెలకు మంచి కాపరిని అని ఆయన చెప్పాడు. గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టాను అని చెప్పాడు. అయితే ఈ గొర్రెలు ఎవరు అని ఆలోచన చేస్తే చాలామంది ఏమంటున్నారంటే, ఎలా ఎగతాళి చేస్తున్నారంటే యేసుప్రభు నమ్మిన వారు గొర్రెలు అని అంటున్నారు. క్రైస్తవులు గొర్రెలని మాట్లాడుతూ ఉన్నారు. బాప్తిస్మం పొంది రక్షించబడి యేసుక్రీస్తు వెంబడించినటువంటి గొర్రెలు
అని సంబోధించి కొంతమంది జ్ఞానం కలిగిన వారు, మంచి చెడ్డలు తెలిసిన వాళ్ళు కొంతమంది ఏమని మాట్లాడుతున్నారంటే ఈ క్రైస్తవుల్ని గొర్రెలు అని చెప్తూ ఉన్నాడు. వాస్తవంగా వాళ్ళు మాట్లాడుతున్న మాట, క్రైస్తవులు గొర్రెలే. ఏ గొర్రెలు అంటే దేవుని గొర్రెలు, దేవుని యొక్క గొర్రె పిల్లలు అంది. అయితే బైబిల్ ఏం చెప్పింది అనే దాని గురించి మనం కొంచెం తెలుసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. జాగ్రత్తగా యెహెజ్కేలు గ్రంథాన్ని తెరవండి. 34వ అధ్యాయం తెరుద్దాం. 34వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుదాం. నా గొర్రెలను నేను మేపుచున్నాను, గొర్రెలకు మీరు మనుషులు, నేను మీ దేవుడను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. బైబిల్ యొక్క భాష, లేకపోతే బైబిల్ మాట్లాడేది, లేక బైబిల్లో ఉన్నది దేవుడు మాట్లాడేది ఏంటంటే, క్రైస్తవుల ఒక్కలు మాత్రం కాదు గొర్రెలు. యావత్ భూమి మీద ఉన్నది ప్రజలందరూ కూడా ఎవరని చెప్తున్నాడు అంటే ఇక్కడ వాక్యంలో, నా గొర్రెలను నేను మేపుచున్నాను, గొర్రెలకు మీరు మనుష్యులు అంటున్నాడు. అంటే కొంతమంది క్రైస్తవులు గొర్రెలు అనేటువంటి సంబోధన చేస్తుండగా బైబిల్ ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఏంటంటే గొర్రె అనేవాళ్ళు క్రైస్తవులు ఒక్కలే కాదు, కానీ ఇదిగో మనుషులందరూ అని చెప్తూ ఉన్నాడు. మనుషులంటే ఎవరు? ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు మనుషులు, ఎగతాళి చేయని వాళ్ళు ఉన్నారు మనుషులుగా. కనుక ఇక్కడ మనము యేసు ప్రభు చెప్పే మాట యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో జాగ్రత్తగా మనం చదువుకుంటే ఈ గొర్రెల గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్న విషయాన్ని మనము నేర్చుకోవచ్చు, లేక మనం తెలుసుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టి ఉన్నాను అన్నాడు. అంటే ఎవరికి ప్రాణం పెట్టాడు అని అంటే మనుషుల కొరకు అనే మాట, క్రైస్తవులు అనే మాట రాలేదు. క్రైస్తవులు ఎప్పుడయ్యారు అన్నమాట? యేసు ప్రభు నమ్మిన తర్వాత క్రైస్తవులు అయ్యారు. అంటే యేసు ప్రభు ఎవరి కోసం వచ్చాడు? మనుషులందరి కోసం వచ్చాడు. ఆయన యేసు ప్రభు క్రైస్తవుల కొరకు రాలేదు, ఒక మతస్థుల కొరకు రాలేదు, ఒక వర్గం కొరకు రాలేదు. కానీ అనేక మంది మనుషుల్లో ఉన్న అభిప్రాయాలు ఎలా ఉన్నాయనంటే, ఓన్లీ ఒక క్రైస్తవుల కొరకే ఆ యేసు అన్నట్లుగానే ప్రత్యేకించేశారు. లేదు, మనుషులందరి కొరకు యేసు వచ్చాడు. అందుకే యేసు ప్రభు అందరికీ ప్రభు అనే మాట అపోస్తలుల కార్యంలో మనం చూస్తాం. యేసు ప్రభు అందరికీ ప్రభు, ఏ భేదము లేదు. దేవుడు అనుగ్రహించిన మహిమను పొందట్లేదు అనే విషయం కూడా రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడతారు.
ఏ భేదము లేదు. అలాగే భూమి మీద నుండి మనుషులందరూ కూడా గొర్రెలై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టాడు గనుక భూమి మీద నుండి మనుషులందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. భూమి మీద ఆదాము చేత పుట్టబడిన సంతానం, అభివృద్ధి చెందిన సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనుషులు. ఈ మనుషులు అనబడిన గొర్రెలు కొరకు ఆయన వచ్చాడు. ఈ గొర్రెల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. అవును. అయితే ఈ యోహాను సువార్తలో కొన్ని మాటలు చదువుదాం. 10వ అధ్యాయంలో మొదటి నుంచి మనం ఒకసారి చదువుదాం. గొర్రెల తొట్టిలో ద్వారము ప్రవేశింపక వేరొక మార్గమునకు ఎక్కుపోవాడు దొంగయు దోచుకునేవాడై ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే గొర్రెల దొడ్డే అని చెప్తున్నాడు. గొర్రెలకు ఒక దొడ్డి ఉందట. బైబిల్ భాషలో దీన్నే ఈ గొర్రెల దొడ్డి ఏమిటి అంటే దేవుని యొక్క సంఘం లేక పరలోకం అని కూడా మనం చెప్పొచ్చు. రక్షించబడినది ప్రతి క్రైస్తవుడు, రక్షించబడినది ప్రతి ఒక్కడు క్రైస్తవుడిగా మార్చబడి క్రైస్తవుడుగా దేవుని కొరకు బ్రతుకుతున్నది ప్రతి మనిషి ఎవరైతే ఉన్నారో ఆ ప్రతి మనిషి ఒక క్రైస్తవుడుగా భూమి మీద సాక్ష్యం కలిగి జీవిస్తున్నది పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. కనుక వీళ్ళందరూ ఎవరు అంటే గొర్రెలు అనబడిన వారిగా మనకు కనబడుతున్నారు. వారిలో గొర్రెలు అనబడిన వారిలో క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవులుగా ఉన్నారు, హిందువులు ఉన్నారు. ఆ హిందువులే క్రైస్తవులుగా మార్చబడ్డారు. వాళ్ళ క్రైస్తవులు అనబడి పిలువబడుతున్నారు. మరి మహమ్మదీలు ఉన్నారు, చాలా మంది, ఎన్నో వర్గాల వాళ్ళందరూ కూడా యేసు ప్రభువుని వెంబడించి క్రైస్తవులుగాను మార్చబడ్డారు. దేవుని గొర్రెలుగా, దేవుని గొర్రె పిల్లలుగా మార్చబడ్డారు. అయితే ఇక్కడ యేసు ప్రభు అంటున్న మాట అంటే గొర్రెలకు దొడ్డి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ గొర్రెల దొడ్డిలోనికి ద్వారం గుండా ప్రవేశించుకోకుండా వేరొక మార్గంగా ప్రవేశించేటంటి గొర్రెల కాపరి ఉన్నాడు అన్నట్లుగా అక్కడ మాట్లాడుతున్నాడు. అతడు ఎవరో కాదు కానీ దొంగయు దోచుకునేవాడు అని అతని గురించి మాట్లాడుతున్నాడు. గొర్రెల దొడ్డిలో ప్రవేశించేవాడు ఎప్పుడు కూడా ద్వారం గుండా లేక గొర్రెల ద్వారం గుండా, గొర్రెల దొడ్డి ద్వారం గుండా ప్రవేశిస్తాడు, వెళతాడు. కనుక ఈ ద్వారం గుండా వెళ్ళకుండా వేరే చోటకి వెళ్ళేటంటి మరి కాపరి అని చెప్పుకుంటూ వెళ్ళేటి వాడు ఎవరంటే దొంగ అని చెప్పి దోచుకునేవాడు. ఆయన గురించి ఈ అధ్యాయంలో నరహంతకుడు, నశింపు చేయవాడు అనే పేర్లతో పిలువబడ్డాడు. ఎవరు ఇతను అనంటే సాతానుడు.
అనే విషయాన్ని మనము గమనించాలి. ఈ సాతాను యొక్క ప్రభావం కలిగినటువంటి వాళ్ళు అనేక మంది ఈ దొడ్డిలోనికి ప్రవేశిస్తున్నారట. అది గొర్రెల దొడ్డది. కానీ ఆ గొర్రెల దొడ్డిలో ఉన్న గొర్రెలను దోచుకోవడానికి ప్రవేశిస్తున్నది ఈ కాపర్ల గురించి మాట్లాడుతున్న విషయాలు ఇక్కడ కనబడతాయి. అంతేకాకుండా తర్వాత వచ్చుల్లో మాట్లాడతాడు, ద్వారము ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. ద్వారం గుండా ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. ఈ యేసు ఎవరు అంటే మంచి కాపరి. యేసు ఎవరు అంటే మంచి కాపరి. అవునండి, మనము కాపరి గురించి మనం ఆలోచించినప్పుడు అతను పశువుల కాపరే కావచ్చు, మేకల కాపరే కావచ్చు, గొర్రెల కాపరే కావచ్చు, గాడిదల కాపరే కావచ్చు. ఇలా కాపరి అనేవాడు ఇప్పుడు వాటి యొక్క కాపరి ఆ పశువులకు కానీ, మేకలకు కానీ, గొర్రెలకు కానీ ఏవైతే ఉన్నాయో ఆ కాపరి వాటిని చాలా శ్రద్ధగా మేపుతాడు, వాటిని చాలా శ్రద్ధగా చూసుకుంటాడు. దానికి ఏదైనా ఇబ్బంది కలిగిందని జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది. దాన్ని నిర్లక్ష్యం చేయడు. అయితే ద్వారంలో ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. అయితే అంతకు ముందు ద్వారం గుండా ప్రవేశించకుండా వేరొక మార్గంలో ప్రవేశించేవాడు దొంగలా దోచుకునేవాడని మరొకటి గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అతడే సాతానుడు. ద్వారం గుండా ప్రవేశించేవాడు మాత్రమే యేసుక్రీస్తు అనబడింది గొర్రెల కాపరి. అయితే ఇక్కడ మనము ఈ కాపర్ని గురించి మనం తెలుసుకోవాలి. ఈ కాపర్ల గురించి మనము అర్థం చేసుకోవాలి. ఈ కాపరి గురించి మనం తెలుసుకోవాలి. ఎవరు ఈ కాపరి అంటే మంచి కాపరి. ఈ మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. సొంత కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు, గొర్రెల కొరకు ఆలోచిస్తాడు, గొర్రెల కొరకు బాధపడతాడు, గొర్రెల కొరకు అనగా వాటి యొక్క బాగోగులను చూసుకుంటాడు. పిల్లల గమనించండి, అదే గొర్రెలకి ఆ సొంత కాపరి కాకుండా ఉన్నాడు అనుకోండి, ఆ గొర్రెల గురించి పెద్ద పట్టించుకోడు. గొర్రెలు అనబడినండి రక్షించబడిన బిడ్డలు. ఆ కాపరి అనబడినది సంఘ కాపరి ఎవరైతే ఉంటారో అని చెప్పుకుంటూ నడిపించుకుంటూ ఉంటారో అది సొంత కాపరి అయితే ఆ గొర్రెల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఆ సొంత కాపరి కానివాడు జీతగాడని కూడా చెప్పొచ్చు. బైబిల్లో రాయబడింది జీతగాడు. అవును అవును ఈ రోజున చాలా చోట్ల సంఘాలు నడిపిస్తున్నది, చర్చి నడిపిస్తున్నది, పాస్టర్స్ అనబడినది, సంఘ కాపురులు చెప్పండి, వాళ్ళు చాలామంది జీతగాళ్ళు ఉన్నారు. వాళ్ళు జీతం నెలవస్తని జీతం తీసుకుంటారు. నెలకింతని వాళ్ళకి జీతం ఉంటుంది. వారి పిల్లల్ని స్కూల్లో చదివించడం జరుగుతుంది. వారికి ఒక మంచి ఇల్లు ఇస్తారు. వాడికి ప్రతి నెల ఇంత అని అన్నమాట రెంట్ కూడా కడుతూ ఉంటారు. వాళ్ళకి సౌకర్యాలు చేస్తూ ఉంటారు. జీతంతో వాళ్ళు బతుకుతూ ఉంటారు.
వీళ్ళు ఇలా ఉంటున్నట్టు ఈ యొక్క కాపర్ లేని వాళ్ళు చాలామంది జీతగాళ్ళుగా మనకి కనబడుతున్నాడు, జీతగాళ్ళుగా మనకి కనిపిస్తూ ఉంటారు. అయితే వీళ్ళు గొర్రెలు అనబడినటువంటి ఆ సంఘములోని విశ్వాసులను అంతంతగా పట్టించుకోరు, వాళ్ళ కొరకు శ్రద్ధ చూపురు. ఎందుకంటే ఆయన సొంత కాపరి కారు, వాడు జీతగాడు కనుక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటి నుంచి వచ్చే లాభం మీద ఉంటే వాళ్ళు ఏం చేస్తారో తెలుసంటే లబ్ధి పొందడానికి ఇష్టపడతారంటే. మరి అలాంటి కాపర్లు భూమి మీద ఇశ్రాయేలీలు కూడా ఉన్నారట, భూమి మీద కూడా ఉన్నారట. మనం ఇందాక మనం చదువుకున్నది యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం చూద్దాం ఒకసారి. కొన్ని వచనాలు మీకు నేను చూపిస్తాను, చదువుతారు కానీ 34వ అధ్యాయం అందరూ కూడా తెరిచి చూద్దాం. మొదటి నుంచి చదువుదాం. మరి యెహోవాకు నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలు కాపర్ల గురించి. ఇశ్రాయేలు కాపర్ల గురించి. ఇశ్రాయేలు అంటే ఇశ్రాయేలు అంటే వాళ్ళు దేవుని యొక్క జనాంగం, వాళ్ళకి కాపర్లు ఉన్నారు. వాళ్ళు యాజకులే కావచ్చు, ప్రవక్తలు అనబడిన వాళ్ళే కావచ్చు. ఆ రోజుల్లో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ యాజకులు ఉన్నారు, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరి గురించి యెహెజ్కేలుకి దేవుడు ఇచ్చినది ఒక దివ్య దర్శనం. ఈ మాట ప్రవచింపు, ఆ కాపరులతో ఇట్లనను, ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలు కాపరులకు శ్రమ. చూడండి, వెళ్ళే ఇందాక చెప్పాను, కడుపు నింపుకునేవాళ్ళు, వాడు పట్టు కొరకు వచ్చినట్టు కాపర్లు వీళ్ళు. వాళ్ళు పట్టు కొరకు అనగా ఆ రోజున ఉన్నారు, ఈ రోజున కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే ఈదులమ్మట, అలాగే కట్టబడిన సంఘాలలో సరబడి, వాళ్ళ కుటుంబాల్లో సరబడి, నేను పాస్టర్ని ప్రార్థన చేస్తానని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కడుపు నింపుకోవడానికి ఏం చేస్తారంటే అయ్యో దీర్ఘ ప్రార్థనలు, ఒళ్ళింపు ప్రార్థనలు చేస్తూ అలాగా మబ్బి పెట్టినట్టు అనగా మబ్బి పెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏం తిప్పుకోవడానికి అనగా వాళ్ళు వెళ్తూ ఉంటారు. అయితే అలాంటి వాళ్ళ విషయంలో దేవుడు జోక్ చేసుకోడా అంటే ఎందుకు జోక్ చేసుకోడు? జోక్ చేసుకుంటాడు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. వారి గొర్రెలు కానీ గొర్రెల దగ్గరికి, వారి విశ్వాసులు కానీ విశ్వాసుల దగ్గరికి వెళ్తే ఆ కాపర్లు అనబడిన వాడికి శ్రమ అని చెప్తూ ఉన్నాడు. చూద్దాం. గొర్రెలను మేపాలే కదా, వింటున్నారా? గొర్రెలు మేపాలి. కానీ ఈ కాపర్లు గొర్రెలు మేపడం మానేసేసి గొర్రెలు ఎక్కడైతే ఉన్నాయో సంఘాలలో మరి విశ్వాసులు ఎక్కడ, ఏ సంఘంలో విశ్వాసులు, ఎక్కడ విశ్వాసులు, ఏ చర్చి విశ్వాసులు, మరి వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, మేపడం సంగతి వదిలిపెట్టండి. కనుక మేసి బలిసి చక్కగా పాలు ఇచ్చేటంటివి ఉంటాయండి. వాటి దగ్గర పాలు పితుక్కోవడానికి ఏం చేస్తారో తెలుసండి, వాళ్ళ దగ్గర లబ్ధి పొందడానికి వీళ్ళు ఏం చేస్తారంటే మేపడానికంటే ముందుగా వాళ్ళు ఏం చేస్తారు, మేపడం అనేసి వాటిని ద్వారా వాటిని పాలు పిండుకుని తినేటువంటి ప్రజలు, కాపర్లు చాలామంది లేక మానలేదు. వాళ్ళే జీతకాళ్ళని ఇందాక చెప్పాను. వాళ్ళు ఏం చేస్తారంటే అనగా ఆదివారము సంఘంలోనికి కాపురం చెప్పుకుంటారు, ఒక శనివారం కాపురం చెప్పుకుంటాను, ఒక ఏదో ఒక రోజు కాపురం చెప్పుకుంటారు. అంతే తప్ప వాళ్ళని మేపే విషయంలో కానీ, వాళ్ళ ఆదరణ విషయంలో కానీ, వారి ఆరోగ్యాల విషయంలో కానీ, వారి బలహీనతల విషయంలో కానీ, వారి పరిస్థితుల విషయంలో కానీ వాడు మరి పట్టించుకోలేని వారిగా ఉంటారు.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున అలాంటి కాపర్లు ఎంతమంది లేరండి? ఎంతోమంది అంటే ఈ రోజున కనబడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసంటే చదవండి. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి అంటే మంచిగా ఉన్నటి విశ్వాసులు, అనగా బాగా సంపాదించిన విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అనేకమైన అబద్ధాలు చెప్పి వాళ్ళు మంచిగా ఉండే వాళ్ళ మంచి పరిస్థితులను అంటే కొవ్విన గొర్రెలను ఏం చేస్తారు? వధించి, అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏం చేస్తారు తెలుసా? రాబట్టుకోవడానికి చాలా రకరకాలుగా ప్రయత్నాలు చేసి అనేకమైన ధన సంపాదన కొరకై వాళ్ళు వాళ్ళ ఇల్లు చుట్టూ తిరుగుతూ ఉంటారు. అంతే తప్ప వారి బాగోగులను, వారి పరిస్థితుల గురించి వారి ఆలోచన చేయడానికి కింద మాట్లాడుతున్నాడు. చదవండి. గొర్రె కొవ్వు తిని బొచ్చును కప్పుకొందరు గాని గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలత్కారంతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపురు లేకయే అవి చెదిరిపోయేను, చెదిరిపోయి సకలాడి మృగములకు ఆహారం అయ్యను. నా గొర్రెలు పర్వతములన్నింటి మీదను ఎత్తైన ప్రతి కొండల మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అంతంతటా చెదిరిపోయినను వాటిని గూర్చి విచారించేవాడు అక్కడును లేడు. చూడండి, ఇలాగా ఆ ఇశ్రాయేలు కాపరులు ఎలా ఉన్నారంటే, అనగా ఆ యొక్క దేవుని ప్రజలైన పడిన వారి యొక్క పట్ల వాళ్ళ అవిధేయత కలిగిన వారిగాను, వారు ఆ యొక్క ప్రజలను కాపాడే పరిస్థితుల్లో కానీ నడిపించే పరిస్థితులు కానీ లేరు. వాళ్ళు చెదిరిపోయినప్పటికీ వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరిగి దేవుని దగ్గర నడిపించేటువంటి అవకాశం లేకపోయింది. వాళ్ళు కొండల్లోనూ, పుట్టల్లోనూ, మెట్టల్లోనూ, పర్వతాలు ఎక్కుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నది నాశనం అయిపోయిన ప్రజలు ఎవరంటే, ఇదిగో భూమి మీద ఉన్నది అనగా ఇశ్రాయేలీలు అని చెప్తూ మాట్లాడుతూ అంతా చెప్పుకుంటూ వచ్చిన తర్వాత అధ్యాయం లాస్ట్లో ఏమన్నాడో తెలిసిందే, మరి గొర్రెలు ఇశ్రాయేలే కాదు కానీ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ఎవరట? గొర్రెలే అని చెప్పాడు. అందుకే యేసు ప్రభు వారు ఆ గొర్రెల కొరకు ఏం పెట్టాడు? ఈ భూమి మీద ఉన్నటువంటి వారందరి కొరకు, మనుషులందరి కొరకు ప్రాణం పెట్టాడు అని చెప్పబడుతుంది. అవును, ఏ ఇశ్రాయేలీ ప్రజలు, ఏ చెదిరిపోయిన ప్రజలు, అనగా మనుషులు అనబడినటి, అన్య ప్రజలు అనబడినటి, అనగా దేవుని గొర్రెలు అనబడిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దేవుని బిడ్డలారా ఏమై ఉన్నారో తెలుసంటే గొర్రెలు అనబడినటి మనుషులు అని వాక్యం చెప్పబడింది. ఆ మనుషుల కొరకే యేసు క్రీస్తు ఏం చేశాడో తెలుసా? వచ్చి ఆయన ఏం చేశాడో తెలుసా? యోహాను సువార్తలో ప్రాణం పెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఒకసారి యోహాను సువార్త మరొకసారి మనం చూద్దాం, అందరూ కూడా గమనించండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టెను. అవును, నిజమే, ఆయన ప్రాణం పెట్టాడు. మనందరికీ తెలుసు, శిలువలో ఆయన తన ప్రాణం పెట్టాడు. మానవాళ్ళందరి కొరకు ప్రాణం పెట్టాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో అన్ని విషయాలు మనకు తెలియజేయబడుతుంది. ప్రాణం పెట్టిన వాడు ఆయన స్వయంగా తానే ప్రాణం పెట్టినట్టుగా ఇక్కడ చెప్తున్నాడు. ఎన్నో వచనంలోనంటే 17వ వచనం చదవండి. నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇక్కడ 18వ వచనం చదవండి. ఎవడును నా ప్రాణమును తీసుకొనుడు, నా ప్రాణమును తీసుకొనుడు, నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను. ఆగుతాం. ఇక్కడ యేసు ప్రభు స్వయంగా తన మాటల్లో ఈ విషయం తెలియజేస్తున్నాడు. అందరూ అంటున్నారు ఆయన చంపేశారు, ప్రజలు చంపేశారు అని అంటున్నారు. ఆయనకి సిలువ వేసి చంపేశారు, 3 మేకులు వేసి చంపేశారు, బళ్ళంతో పొడిచి చంపేశారు, ఆయన కొరడాలతో కొట్టి ఆయన చంపేశారు, ఆయన చిత్రహింసలు చేసి చంపేశారు, భయంకరమైన గాయాలు, ఎక్కడ చూసిన దెబ్బలు. ఏమండి,
ఆయన తల మొదలుకొని అరికాల వరకు కూడా భయంకరమైన గాయాలు. ఆయన శరీరంలో ప్రతి దెబ్బను దేవుని బిడ్డలారా ఇందుకు ఆయన తిన్నాడు అని అంటే, ఇదిగో మన కొరకు అంటే గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టడానికి అనే విషయాన్ని చెప్తున్నాడు. యేసుకేలు గ్రంథంలో చెప్పబడినట్లుగా ఆ 34 అధ్యాయం 31 వచ్చిన ప్రకారం మనుషులు అనబడిన గొర్రెలు అనబడిన మనుషులు అనబడిన మీరు వాళ్ళ కొరకే ఆయన పాత నిబంధనలో ఇలా మాట్లాడుతూ ఉండగా కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఆ దేవుడే ఆ ప్రభువే ఆ మాట్లాడిన ప్రభువే ఆయన ఆ గొర్రెల కొరకు ఏం పెట్టాలనుకున్నాడు? ప్రాణము పెట్టాలనుకుంటున్నాడు. ప్రాణం పెట్టాడు కూడా. ప్రాణం పెట్టాడు. అప్పుడు ప్రాణం పెట్టి సుమారుగా 2023 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఇప్పుడో చెప్పిన మాట దేవుని బిడ్డలారా, భూమి మీద నుండి ప్రతి ఒక్కరిని కూడా ఆయన రక్షణలో నడిపించడానికి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసంటే, ఆయన మంచి కాపరిగా వస్తున్నాడు. యేసు లేక నీకు తెలుసా ఈ యేసు ఎవరు? అసలు యేసు ఎవరో తెలుసా నీకు అని అంటే, మంచి కాపరి, ఆయన మంచి కాపరి అనే మాట కనపడుతుంది. భూమి మీద మంచి కాపర్లు అనేవాడు ఎవరు లేరు. 80వ కీర్తనలో ఒకసారి చూడండి, చదువుదాం. 1-2 వచ్చిన ఇశ్రాయేలీయులకు కాపరి చెవియొగ్గుము మందవలె యేసోపు నడిపించువాడా కేరూబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశింపుము. దేవునికి స్తోత్రం. నీకు అర్థమైందా? ఎవరి గురించి ఇక్కడ మాట్లాడుతున్నారంటే యేసు ప్రభు గురించే మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక వాక్యం చదవండి. ఏమంటున్నాడు అక్కడ ఉన్నాడు భక్తుడు? ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయులకు కాపరి. ఆయన ఎవరైనా ఇశ్రాయేలు కాపరి ఎవరు? యేసోపును మందగా నడిపించేవాడా? గొర్రెల వలె మందగా నడిపించేవాడా? ఇశ్రాయేలు పేరు కనబడిన వారిని నడిపించేవాడా? నూతన నిబంధనలో అనగా అన్య ప్రజలైన వారిని, అన్ని జాతులైన వారిని, అనేక జనములను గొర్రెలు అని ఆయన పిలుస్తూ ఆయన ఏమంటున్నాడని తెలుసా? ఆయన గొర్రెలను క్రైస్తవులుగా మార్చడానికి, గొర్రెలకు రక్షణ కల్పించడానికి తన ప్రాణాన్ని పెట్టి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసంటే, ఇదిగో ఇక్కడ మనకి ఎలా కనపడుతున్నాడు? మంచి కాపరిగా కాపాడుతున్నాడు. ఆయన ఎలాగ ఆసీనుడు అవుతున్నాడు? కేరూబుల మధ్య ఆసీనుడు అవుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఆసీనుడు? కేరూబులు. కేరూబులు ఎక్కడ ఉంటాయి? పరలోకములో ఉంటాయి. కేరూబులు అనేవాళ్ళు, షేరూబులు అనేవాళ్ళు, దేవదూతలు అనేవాళ్ళు మధ్యన ఆసీనుడు అనేవాడు ఎవరో తెలుసండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. అక్కడ యెహోవా దేవుడు కాదు. కేరూబుల మధ్యన ఆసీనుడైన వాడు, షేరూబుల యొక్క మధ్యన ఆసీనుడైన వాడు, దేవదూతల మధ్యన ఆసీనుడైన వాడు తండ్రి అయిన దేవుడు కాడు, కుమారుడు అనే యేసుక్రీస్తే. పరలోకంలో ఆయన ఆసీనుడయ్యాడు వాళ్ళ మధ్యన. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఆసీనుడైన వాడే కొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా ఆయన మన మధ్యన సంచరించినట్లుగా చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఆయన గురించి ఇంకా ఇందులో ఏమని ఆయన గురించి మాట్లాడుతున్నాడు అని అంటే 3వ వచనం నుంచి కూడా చదవండి. అది కదమ్మా, యోహాను సువార్త చదువుతామే. యోహాను సువార్తకు వచ్చేయండి. 1-2 వచనం చదివినట్టున్నారు. తర్వాత చదవండి. ద్వారం ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ఎవరంటే ద్వారపాలకుడు. అవును, ఇక్కడ ఆ గొర్రెల దొడ్డికి కాపు కాయడానికి వాడు మరొకడు ఉన్నాడండి.
మీకు విన్నారా? ఎవడ పడితే వాడు ఆ దొడ్లోకి ప్రవేశించడానికి కుదరదు. ఆయన అనుమతి ఉండాలి. ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఆ ద్వారం తెరుస్తాడు, ఆ దొడ్డి యొక్క లోపలికి వెళ్ళే అవకాశం ఇస్తాడు. ద్వార పాలకుడు అంటే ఆయన. ఎవరు ఈ ద్వారపాలకుడు అని అంటే పరిశుద్ధాత్ముడే ద్వారపాలకుడు. దేవుని యొక్క సేవ చేత నింపబడినది, దేవుని ఆత్మచేత నింపబడినది ఆ యేసుక్రీస్తుకి ద్వారం తెచ్చేవాడు ఎవరంటే ద్వారపాలకుడు. లేక ఒక మంచి కాపరి అనబడిన భూమి మీద సేవ చేస్తున్నట్టు కాపరి మరి మధ్యన మరి గొర్రెలకు మరి ద్వారపాలకుడు ఉన్నటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఆయన ఎవరంటే దేవుని బిడ్డల ద్వారపాలకుడు ఎవరో కాదు కానీ పరిశుద్ధాత్ముడు. ఆ ద్వారపాలకుడు ఏం చేస్తాడు? తలుపు తీయను, గొర్రెలు అవును. అప్పుడు ఏం చేస్తాయి? ఆ గొర్రెలు ఆ స్వరం ఉంటాయి. నిజంగా ఏ దొడ్డులో గొర్రెలు దేవుని బిడ్డలారా, ఆ మంద, ఆ దొడ్డులో ఉన్న మంద ఆ కాపరి యొక్క స్వరాన్ని గుర్తెరుగుతాయి. కానీ కొన్ని గొర్రెలు ఏం చేస్తుంది? ఏ స్వరం పడితే ఆ స్వరం వినపడతాయి. మరి సాక్ష్యాలు కూడా చెప్తాయండి. మరి ఇది సాక్ష్యాలు కూడా చెప్తాయి అనమాట అండి ఆడ గురించి. వీళ్ళు ఎవరంటే దేవుని బిడ్డలారు, వీళ్ళు దొడ్డి ద్వారా వచ్చినటువంటి గొర్రెలు కాపరిని గురించి మాట్లాడేటి గొర్రెలు అనమాట. నీ గొర్రెలు ఆ స్వరం అన్నట్టు ఎవరి స్వరము? ఎప్పుడు చూసినా ఆ ద్వారపాలకుడు తెరిచినప్పుడు, ఆ యొక్క ద్వారపాలకుడు తీసినప్పుడు, గొర్రెలు కాపు దానికి వచ్చినప్పుడు ఆ గొర్రెలు ఏం చేస్తాయో తెలిసి చాలా జాగ్రత్తగా గొర్రెలు మెల్లిగా ఆ కాప దగ్గరికి వెళ్ళి నాలుగుతూ మరి నాకడం, మూతుతో నాకడం, లేకపోతే ఆయన్ని ఆనుకుని ఇలా పాముకోవడం చాలా 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 గొర్రెలు చేస్తూ ఉంటాయన్నమాట అండి. ఎంతగానో ప్రేమతో ఏం చేస్తే తెలిసి వ్యవహరిస్తూ ఉంటాయండి ఆ గొర్రెలు. ఆ చిన్నప్పుడు నేను మా బావగారింటికి వెళ్ళాను. వాళ్ళకి పెద్ద గొర్రెల మంది ఉండేది, పెద్ద దొడ్డే ఉండేదండి. ఒక 4-5 సెంట్లో పెద్ద దొడ్డే ఉండేదండి. సుమారుగా ఎన్ని గొర్రెలు ఉంటాయో లెక్క ఉండవండి. అప్పుడు ఈ యొక్క కాపర్లు అంటే ఆ యొక్క యజమాని లోనకి వెళ్ళగానే గొర్రెలన్నీ కూడా ఏదో ఒక సంటి పిల్లోడు వెళ్ళినట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని మోకాలు లాగుతూ చెయ్యి లాగుతూ ఏదో ఏదో చిన్నపిల్లలు బతులాడుతున్నట్లుగా ఎలా ఉండేయంటే చక్కగా వాళ్ళని రాసుకుంటూ ఇలా గెంటుతూ వాటిని తలకత్తు ఇలా పాముతూ అన్నమాట ఉంటూ ఉండేయండి. అంటే చూసినప్పుడు నేను అనుకునేవాడు చిన్నవాడు కనుక పొడుస్తున్నాయేమో అనుకునేవాడు కానీ పొడిచేవి కాదండి. అయ్యో ఈ గొర్రె పుట్టేళ్ళు కాదు, ఈ గొర్రెలు అనమాట అండి. కనుక వాటిని చక్కగా వచ్చినటువంటి కూడా చేతుడు సవర్ చేస్తుంటాయి. అలాగనే చక్కగా అన్నట్టు వాళ్ళ దగ్గర నిలబడి అలాగుండే అనమాట అండి అనమాట. మరి ఒకవేళ ఆయన దురదొచ్చివారు మరి వచ్చేయో లేదా ఎందుకు తెలియదు. చాలా గొర్రెలకి అలా పాముతూ ఉండేవాడు, నిమురుతూ ఉండేవారు, వాటిని చూస్తూ ఉండేవారు. కాళ్ళు చేతులు అన్నీ కూడా ఎలా ఉన్నాయని గొర్రెలు చూసుకుంటూ ఉండేవారు. కనుక ఎందుకంటే దేవుని బిడ్డలారా గమనించండి, గొర్రెల కాపరి నీ గమనించగలవు. ఏమేంటంటే ఆ సొంత గొర్రెలు ఆ సొంత కాపరిని గమనించగలవు. దేవుని వాక్యం చెప్తూ ఉంది. తర్వాత అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి, అప్పుడు ఆ యొక్క సొంత గొర్రెలని పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించను. అదండి. నేను మా బావగారు కూడా అలాగే మా బావగారు వాళ్ళ తమ్ముళ్ళు ఉండేవారండి. వాళ్ళకు కూడా నేను ఏం చేశానంటే ఆ గొర్రెలు కూడా నేను కూడా వెళ్ళేవాడిని అండి. వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చే ముందు ఈ గొర్రెలన్నింటినీ కూడా దుక్కి తీసుకుని వచ్చి తోలుకొచ్చేయడానికి చూసుకునేవారండి. అక్కడ ఒకవేళ ఏమైనా గొర్రెలు లేకపోయినట్లయితే అక్కడ చాలామంది కాపులు ఉండేవారండి. ఎవరి గొర్రెలు వాళ్ళే. వాళ్ళు ఏం చేసేవారండి, చాలామంది ఉండేవారండి. ఎవరి గొర్రెలు వాళ్ళవే. వాళ్ళన్నింటినీ కూడా తోలుకొచ్చి ఇంటికి దొడ్డికి తోలుకొచ్చేయడానికి వాళ్ళు ఏం చేసేవారంటే చూసుకునేవాళ్ళు. చూసుకుంటే అక్కడ ఒకవేళ ఏమైనా గొర్రెలు లేదనుకో వాళ్ళు చక్కగా పిలిచేవారండి. అట్లని పేరు పెట్టి పిలిచినట్లుగా అడ్డి అన్నమాట. ఏదేదో అనగా రెక్కేసి విజిలేస్తున్నట్లుగా లేకపోతే ఏదేదో స్వరం పెట్టి మాట్లాడుతున్నట్టుగా
పిలుస్తున్నప్పుడు అవిటిని ఏ కంచులో ఉన్నా, ఏ తుప్పులో ఉన్నా, ఎక్కడ మేస్తున్నా అవి పరిగెత్తుకుంటూ మళ్ళీ మందలోనికి వచ్చేసేయండి. కనుక గొర్రెలు ఏం చేస్తాయంటండి, ఎవరి స్వరం అంటే ఏంటండి, ఆ కాపరి యొక్క స్వరము వింటాయి అనే విషయం మనము గమనించాలి. అవును, ఇప్పుడు నేనున్నాను, మన సంఘం ఉంది, సంఘంలో నుండి విశ్వాసులు అందరూ కూడా యేసు ప్రభు రక్షణలో నడిపిస్తున్నాను, లేక ఆయన సన్నిధిలో వాడి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళు ఎంతో నన్ను ప్రేమిస్తారు, వాళ్ళు నేను ప్రేమిస్తున్నాను, వాళ్ళు నా స్వరం నేను మాట్లాడగానే వాళ్ళు ఎంతగానో రెస్పాండ్ అవుతారు, ఎంతగానో ఇదవుతారు, పరిగెత్తుకుంటూ ఆయన నా దగ్గరికి వస్తారనమాట. ఎందుకంటే కాపురి యొక్క స్వరము ఆ గొర్రెలు వింటాయి. చదవండి. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. అవును కదండి, గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతని వెంబడించును. అవును, వాటికి ముందుగా వెళ్ళును. అవును, ఎందుకంటే ముందుగానే ఉండాలి కాపరి. సంఘంలోని విశ్వాసులకి మరి అనే గొర్రెలు అనబడింది దేవుని యొక్క మరి పిల్లలైన వారికి కాపరి ముందుగా ఉండి అనేక బోధలు చేయాలి, ముందుగా ఉండాలి, ముందుండాలి, వాడి పరిస్థితులు అన్ని విషయాల్లో కూడా ముందుండాలి. కాబట్టి అటు ఇటు చెదిరిపోకుండా, అటు ఇటు పక్కదో వెళ్ళకోకుండా అన్నీ ఆ కాపరి వెనకాలే వెళ్ళాలండి. కాపరి వెనకాల వెళ్ళేవే ఆ దొడ్డిలో ఉన్న ఆ కాపరిని వెంబడిస్తున్నట్టు గొర్రెలని మనం గమనించగలుగుతాం. కాపరి ముందు వెళ్ళిపోతుంటే ఏ గొర్రె కూడా ఏమైనా ఎంతమంది రోడ్డు ఉంటే వెళ్తుంటారు, ఎంతోమంది రోడ్డు ఉంటే వెళ్తూ ఉంటారు, కానీ ఆ యొక్క వెళ్తున్న వారి వెనకాల మాత్రము ఆ గొర్రెలు ఎలానే ఎళ్ళవు. ఆ కాపరి ఎలా వెళ్తున్నాడు, వెళుతున్నంటే ఆ కాపరి ఎంత పరుగులెత్తుకుంటూ కూడా అవి వెంబడిస్తాయి. ఇది గొర్రె యొక్క లక్షణము, విశ్వాసం యొక్క లక్షణము. ఆ కాపరిని వెంబడించేటి ఆ యొక్క గొర్రెల యొక్క లక్షణం అని ప్రేమతో మీకు నేను తెలియజేస్తున్నాను. ప్రేమటి దేవుని బిడ్డలారా, చదవండి. అవును, అన్యుల స్వరం ఎనువయి వెంబడించవు. ఎందుకంటే వాటిని వెంబడించవు, ఎందుకంటే అన్యుడిని వెంబడించవు, ఎందుకంటే ఆ అన్యుడు అనేక రకరకాలుగా ఉంటాడు. కనుక దేవుని యొక్క కాపరి ఏమంటే దేవుని బోధన కలిగిన వాడు, ప్రార్థన కలిగిన వాడు కనుక. అయితే అన్యులైతే ప్రార్థన లేనివారు, వాక్యం లేనివాడు కనుక వాళ్ళని వెంబడించరు. వెంబడించిన వాళ్ళు ఏమవుతారంటే తప్పు మార్గంలో, పాప మార్గంలో పడిపోతారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెలు కాపరిని మాత్రమే వెంబడించాలి. ఈ కాపరి గురించి ఇంకొక విషయాన్ని పేతురు రాసిన పత్రికలో కూడా చెప్తాడండి. వాక్యాన్ని చూద్దాం. పేతురు రాసిన పత్రిక చూడండి. రెండో అధ్యాయము 25వ వచనం చదవండి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. అవును, కరెక్టే. ఒకప్పుడు ఇశ్రాయేలీలో కూడా ఇదే జరిగింది, తప్పిపోయారండి. కానీ అనేక మంది ప్రజలు అలా తప్పిపోయారండి. ఆ యేసుక్రీస్తే ఏమొచ్చాడు, గొర్రెల కాపరిగా వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేశాడో తెలుసంటే, ఆయన ప్రతి మనిషిని కూడా వాడు ఆత్మలను ఏం చేశాడో తెలుసా, ఆయన వైపు రక్షణలోనికి మళ్లించాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే దావీదు మహారాజు 23వ కీర్తనలో ఏమంటాడు, యెహోవా నా కాపరి. అవును, దేవుడు దావీదుకు కాపరి, ఈ రోజున ఇశ్రాయేలు కాపరి, ఈ రోజున అన్య ప్రజలైన వారికి కాపరి, ఈ రోజున క్రైస్తవులు అనబడిన వారికి ఆయన గొర్రెల కాపరి, ఆత్మల కాపరి. కనుక ఈ కాపరి
యేసు ఎవరు? నీకు తెలుసా యేసు ఎవరు? అంటే మంచి కాపరి. కనుక దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల. అవును, మీరు బాగా చదివితే ఇక్కడ ఇందాక 34 కీర్తన, 34 కీర్తన కదా, 34 అధ్యాయము ఎస్కేల్ గ్రంథంలో అండి కాపరి ఏంటండి ఏం చేస్తాడంటండి, పచ్చిక ఉన్న చోటను మేపుతాడని అందులో రాయబడింది. పచ్చిక ఉన్న చోట వాటిని మేపుతాడటండి. బాగులేని వాటిని సమర్శిస్తాడట, శుభ్రం చేస్తాడట, వాటిని బాగు చేస్తాడట, బలపరుస్తాడటండి. పచ్చికల చోట్ల ఆయన పచ్చికగా ఉన్నటువంటి కొండల మీద తీసుకెళ్ళి ఏం చేస్తాడంటే ఆయన మేపుతాడంటే. అవును అవును దేవుని బిడ్డారా, యేసు అనబడిన కాపరి కూడా ఏమని ఈ రోజున తన దాసులైన వారిని అభిషేకించి వాక్యం చేత ఆయన తన సంఘాన్ని పచ్చికల చోట్ల ఆయన మేపుతున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చికల చోట్ల ఆయనను కరుణ చేస్తాడు. ఇంకేం చేస్తాడు ఆయన? శాంతికరమైన జలముల యొద్ద. ఏంటి శాంతికరమైన జలములు అంటే? దేవుని వాక్యమే శాంతికరమైనవి, ప్రశాంతమైనది కదా. అవును, 119 కీర్తనలు చెప్తారు కదండి. 50 వచ్చి చదవాలి ఒకసారి. నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించింది. ఏది నెమ్మది కలిగించింది? ఏది ప్రశాంతత కలిగించింది? నీ వాక్యమే నాకు నెమ్మది కలిగించింది. నీ వాక్యమే నన్ను బాగు చేసింది. నీ వాక్యమే నన్ను బలపరిచింది. మీకు అర్థమైందా? కనుక దేవుని బిడ్డలారా, కనుక ఇక్కడ శాంతికరమైన జలముల యొద్ద. ఏంటి శాంతికరమైన జలములు అంటే? ఇదిగో వాక్యమైనటువంటి జలములు. వాటి దగ్గర పనులు చేస్తున్నాడు, వాటి దగ్గర నడిపిస్తున్నాడు. అక్కడ దప్పికొన్న అన్న గొర్రెలన్నిటిని కూడా దప్పికి తీరుస్తున్నాడు. సమరయ స్త్రీతో కూడా అదే మాట చెప్పాడు కదా, నేను దూరం రాకున్నట్లుగా నాకు ఈ నీళ్లు దయచేయము అన్నాడు. నేనిచ్చిన నీళ్ళే అయితే అంటాడు ఆయన. నేనిచ్చిన నీళ్ళు అయితే, ఆయన ఇచ్చిన నీళ్ళు ఏంటో తెలుసా? దేవుని వాక్యం. ఆయన ఇచ్చిన నీళ్ళు ఏంటో తెలుసా? దేవుని యొక్క మాటలు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు నీకు ఈ నీళ్లు తాగితే నీ దప్పిక అవుతుంది, కానీ నేనిచ్చే నీళ్లు మాత్రము దప్పిక అవ్వదు. అదే దేవుని వాక్యం యొక్క నీళ్లు. శాంతికరమైన జలము యొద్ద ఏం చేస్తాడు? నడిపించును ఆయన. ఇంకా అంత ముందు కూడా చదువుకున్న పచ్చికల చోట ఆయన నిన్ను పరుణ చేస్తాడు. పచ్చిక 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 అంటే మేత. పరుణ చేస్తాడు అని అంటే ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితుల్లోనికి ఆయన తీసుకువెళ్తాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకే 80వ కీర్తనలో ఏమంటాడంటే, అక్కడ మళ్ళీ చదువుతాం మాట. ఇశ్రాయేలు కాపరి, ఇశ్రాయేలు కాపరి చెవియొగ్గుము, మందవలే నడిపించేవాడు. ఇది ఒక ప్రార్థన. ఈ యొక్క భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన ఏమని? ఇశ్రాయేలు కాపరి చెవియొగ్గు ప్రార్థన చేస్తున్నాడు. యేసోపుని మందవలే, యేసోపుని యేసోపు ఒక్కనే కాదు, ఇశ్రాయేలీల 12 గోత్రాలని మందవల్లి నడిపించేవాడా. నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎక్కడ ఉంటావో తెలుసండి? పరలోకంలో ఉంటావు, కేరుబుల మధ్యన ఉంటావు అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎవరో తెలుసండి? పేతురు చెప్తున్నట్టు మాట ఏంటి తెలుసండి? మీ ఆత్మల కాపరి. ఈరోజు దేవుని బిడ్డలారా, గొర్రెలు అనబడిన, సంఘం అనబడిన, విశ్వాసాలు పడిన, సహోదరులు అనబడిన వారందరూ కూడా మన ఆత్మలను ఎవరి వైపు మళ్ళించుకోవాలి అని అంటే మంచి కాపరి అనబడినది యేసు వైపు అనగా మళ్ళించుకోవాలి, వెళ్ళాలి. అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? నీ జీవితంలో నీ రక్షణ మార్గం ఏంటో సంపూర్ణంగా నీకు అర్థమయ్యేటట్లుగా నిన్ను ఆయన జీవజల దగ్గరికి
లేక పచ్చికల చోట్ల ఆయన పొరడి చేసి ఆశీర్వదకరంగా ఉంచుతాడని తెలియజేస్తూ ఈ మాటలని కూడా మన అందరి ఇంటిలో ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్.